పాత నిబంధన గ్రంథంలో ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ లాగా ఉన్నది. అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ అన్నమాట. ప్రతి విశ్వాసి కూడా మనల్ని సైతాన్ని పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా. అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరము, నేత్రాశ, జీవపుడము వీటన్నిటితోటి చేస్తుంటారు కదా. దాంట్లో ప్రైడ్ ఆఫ్ అవర్ లైఫ్ అంటారు కదా, జీవపు డంబం అని ఉంటుంది. దాని గురించి మనం ఎక్కువ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనల్ని సైతాన్ పడేయడానికి ప్రయత్నాలు చేసే దాంట్లల్లో చివరి ప్రయత్నం అన్నమాట అది. చివరి ప్రయత్నం ఏం చేస్తుందంటే వాడి శరీరంతో పాపం చేయడు, ఆ తర్వాత కళ్ళతోటి కానీ ఆలోచనలతోటి కూడా పాపం చేయకుండా తయారవుతుంటాడు. అటువంటిప్పుడు ఫైనల్గా సైతాన్ ఏం చేస్తాడంటే మనకు మనమే విరోధులం కావాలని ట్రై చేస్తున్నాం. మన లోపల మనం పాపం చేయడానికి మనమే కారణం అయ్యేటట్టు చేస్తున్నాం అన్నమాట. హీ ఫైట్స్ అస్ విత్ అస్ అన్నమాట. మనతోటి మనల్ని కొట్లాడడం ఎట్లా చేస్తాడంటే అది అర్థం కాకపోవడం వల్లనే సైతాన్ అసలు దేవుని సన్నిధి నుంచి పడిపోయాడు. దీనికి కేస్ స్టడీ మనకు దేవుడు ఆజ్ఞలు పెట్టినప్పుడు మనకు అక్కడ అర్థమవుతుంది నిజంగా దేవుడు ఇటువంటి ఆజ్ఞలు, ఎంత కఠినమైన ఆజ్ఞలు ఎందుకు పెట్టి ఉంటాడా. కొన్ని విషయాల్లో దేవుడు చాలా కఠినంగా ఉంటాడు కదా. అది యూనివర్సల్గా మళ్ళీ ఉండడు. కొన్ని కేసెస్ అప్పుడు దేవుడు ఆ కఠినత్వం చూపిస్తుంటాడు, కొన్నిసార్లు మళ్ళీ వాళ్ళని వదిలేస్తుంటాడు. సో మనకి ఏం లెసన్ నేర్పుతాడా అని సంఖ్యాకాండంలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అది చూసి నేను దానివల్ల ఈరోజు దేవుని వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు ఇచ్చిన ఆలోచనలు సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో ఉంటుంది. 33 నుంచి 36 వరకు చదువుతాను. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యుద్ధకును అహరోను యుద్ధకును సర్వ సమాజం యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలను అని విశదపరచలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాడెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలెను అని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజము పాడెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో కొట్టి వాడిని చంపింది. ఇక్కడ మోషే అహరోను దేవుడు ఇంకా క్లియర్గా ఐడియా ఇవ్వలే. వాళ్ళు అరణ్యంలో వస్తూ ఉంటారు, ప్రయాణం చేసుకుంటూ వస్తుంటారు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఉంటుంది కాబట్టి విశ్రాంతి దినం ఆచరించకుంటే వాడిని ఏం చేయాలి అర్థం కాదు. కాకుంటే వాడిని ఒక పక్క దగ్గర పెట్టేసి దేవుని సన్నిధిలో అడుగుతారు, వీడు విశ్రాంతి దినం రోజు కట్టెలు ఏరుకుంటున్నాడు కదా, మరి వీడిని ఏం చేయాలంటే దేవుడు వానికి పనిష్మెంట్ ఏమి ఇస్తారంటే మీరందరూ కూడా వాడిని బయటకు తీసుకుపోయి సర్వ సమాజం అంతా కలిసి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇది జనరల్ గా చూస్తే మనకి ఎంత భయంకరమైన ఎంత ఎంత కఠినంగా ఉంటాడు అసలు. ఇంత హార్డ్గా ఎట్లుంటాడు దేవుడు మన పట్ల. ఏం చేసిండు, విశ్రాంతి దినాన పోయేవాడు కట్టెలు ఏరుకుంటుండే. వాడు చేసిన పాపం ఏంటి అంటే కట్టెలు ఎండుకొని తెచ్చి వండుకొని తినడానికి కదా. ఆ కాలంలో కట్టెలతోటి కదా వాళ్ళు చేసేది అంతా కూడా. కానీ దేవుడు మోషే అహరోను కూడా వాళ్ళు వీడిని ఎట్లా డిసైడ్ చేయాలి వీని పరిస్థితి అని తెలియక దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుతారు. వాళ్ళు గడిపితే దేవుడు అంటాడు వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలంట. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే దిస్ ఈస్ ద ఎసెన్స్ అన్నమాట. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. తర్వాత అదే 16వ అధ్యాయంలో కోరహు దాత వివరాన్ని వాళ్ళు దేవునికి విరోధంగా పోతారని ఉంటుంది. ఇప్పుడు వీడు చేసిన పాపము దేవునికి విరోధమైన పాపం చేసిన. వీడు ఎవరిని కొట్టలేదు, ఎవరిని ఏం చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అన్ని మంచిగా ఉన్నాయి వాడు. కానీ దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఘనపరచాల్సిన టైంలో ఘనపరచకుండా ఏం కాదులే అనే అరోగెన్స్ తోటి వాడు పోయి ఆ రోజు పని చేసుకుంటాడు. దేవుడు ఈరోజు నా దగ్గరనే గడపాలి, మీరు నన్ను మహిమపరచాలి, నన్ను స్తుతించి ఘనపరచాలి, నా సన్నిధిలో మీరు కనపడాలి అని దేవుడు అన్న టైంలో నాకేం అవసరం, పెద్ద అంత సీనేం లేదు, దేవునితోటి మేనేజ్ చేయొచ్చులే అనుకున్నాను అన్నమాట. మనము మనతోటి దేవునితోటి చేసే పాపమే దీన్ని ఏమంటారంటే
దురభిమాన పాపం అంటారని దావీదు రాస్తున్నాడు అన్నమాట. వాని లోపల నుంచి దురభిమాన పాపం నుంచి నన్ను కాపాడు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చినాక దావీదుకు చాలా టాలెంట్ ఉంటుంది కదా. దావీదు ఎంత మంచి పాటలు రాసిండు, దావీదు దగ్గర శక్తి ఉన్నది, మంచి సుందరుడు, మంచి సౌందర్యవంతుడు ఉంటాడు దావీదు. దావీదు ఏది చేస్తే దేవుడు ఆయనకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి దావీదు రాజు అయిపోతాడు. ఇట్లా ప్రైడ్ వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతానేమో అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ కీర్తన మనకు చాలా అవసరము. అక్కడనే యథార్థత కనపడుతుంది. అది వదిలేసిపోయినప్పుడు మనం కూడా ఇట్లా అరగంట అయిపోతాం అన్నమాట. దేవునికి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకుండా ఏమైతే లేదు, పనిష్మెంట్ ఏం లేదు కదా అనుకుంటాం అన్నమాట. 11వ కీర్తన దావీదు రాసింది. 5వ వచనం ఉంటుంది. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులు బలాత్కారులను ఆయనకు అసహ్యులను. దుష్టుల మీద ఆయన ఉరువును కురిపించును, అగ్నిగంధకములు సుడిగాలి వారి మీద పానీయ భాగమును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేసేదారు అంట. ఈ యథార్థవంతులు అనే దగ్గర వచ్చినప్పుడు మనం యథార్థవంతులమా కాదా అనే పాయింట్ డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ దావీదు రాస్తాడు, ఇంకొక కీర్తనలో రాస్తాడు. 19వ కీర్తనలో ఉంటది, 12వ వచనం. తన పొరపాటులు కనుగొనవాడెవడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అంట. రహస్యంగా చేసిన తప్పులని దేవుడు క్షమించి నిర్దోషిగా తీర్చాలని ప్రార్థన చేస్తున్నాడు. కానీ దాని తర్వాత ఉన్న పాపము, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము అంటున్నాడు. ఇది దురభిమాన పాపం అంటే అదనమాట, ప్రైడ్ అన్నమాట. మనకున్న రైచియస్నెస్ తోటి వచ్చిన అరోగెన్స్ తోటి మనము దేవుని మీద డిపెండ్ కాకుండా పనులు చేస్తుంటాం అన్నమాట. ప్రిజంషియస్ సిన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంతా నాకు తెలుసు, నేను చేయగలుగుతాను అని. దేవుడిచ్చిన అధికారమే ఉంటుంది, దేవుడిచ్చిన జ్ఞానమే ఉంటుంది, దేవుడిచ్చిన పరిశుద్ధత ఉంటుంది. వీటన్నిటితోటి మనము లాస్ట్కి ఏం చేస్తామంటే దేవుని దగ్గరనే గర్వపడతాం. మన దగ్గర ఉన్న పాజిటివిటీస్ అన్నీ ఉంటాయి కదా, మన దగ్గర ఉన్న బెటర్ థింగ్స్ అన్నిటితోటి మనం దేవునికి లోబడకుండా గర్వం వస్తుంది అన్నమాట. అదే దురభిమాన పాపం. అందుకే దావీదు ఏమని చేస్తుంటే, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము అంటున్నాడు. అవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అవి కంట్రోల్ చేసినప్పుడే మనకు డేంజరస్ సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు మనం గమనించాల్సింది, మన దగ్గర కూడా మన జీవితాలలో చూసినా, మన కాన్ఫరెన్స్ చూసినా, మన సంఘాలలో చూసినా కూడా అందరూ మంచిగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ అరగెన్స్ తోటి సంఘాలు విడిపోతాయి, ఈ అరగెన్స్ తోటి కుటుంబాలు విడిపోతాయి, భార్య భర్తల మధ్యనైనా ఎక్కడైనా కూడా ఈ లోబడి యథార్థత తగ్గిపోతుంది. దావీదు దురభిమాన పాపంతో యథార్థవంతులు కాకుండా అవుతారంటున్నారు. అసలు అది డేంజరస్ అన్నమాట. మనం వేషధారణం కావడానికి కారణం ఏంది? యథార్థవంతులం కాకుండా అంటే, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును అంటున్నాడు. అప్పుడు నేను యథార్థవంతుడనై అంటున్నాడు. యథార్థవంతులం కాలేమన్నమాట. లేకపోతే మనం ఆ యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారని ఎందుకు అంటుండంటే, దేవుని దర్శనము చేయకుండా వాడు ఏం చేస్తాడంటే కట్టెలు ఏరుకుంటా వాడు ఆ రోజు పని చేస్తూ ఉంటాడు విశ్రాంతి దినం. ఆయన ముఖ దర్శనం ఎప్పుడు చేస్తుంటే యథార్థవంతులు చేస్తారు. యథార్థవంతులు ఎప్పుడైతారంటే దురభిమాన పాపం నుంచి దూరం అయినప్పుడు అవుతారు. మనం కూడా అనుకుంటున్నాం కానీ మనం యథార్థవంతులమా కాదా ఎప్పుడే తెలుస్తుంది అంటే, దేవుని ముందు మనము వేషధారణ చూపిస్తాం. యథార్థవంతులకు వేషధారులు ఆపోజిట్ వర్డే వేషధారులు కదా. మన సంఘాలలో కూడా అంత వేషధారణతోటే కదా ప్రాబ్లం వచ్చింది. యథార్థవంతుల్లాగా ఉండలేము అన్నమాట అప్పుడు. అందుకనే దేవుని వాక్యంలో ఉన్న మన జ్ఞానం కానీ, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొద్ది, దేవుడిచ్చిన పరపతి కానీ, మనకున్న అసెట్స్ కానీ, మనకున్న ప్రతి ఒక్కటిని బట్టి మనము దేవుని సన్నిధి పోయినప్పుడు హంబుల్ కాగలగాలని. అందుకంటే నీ సేవకుని దాని నుంచి దూరం చెయ్యి అని దావీదు ప్రార్థన చేస్తుంది. నీ సేవకుని లాగా నేను ఉన్నా కానీ ఆ పాపం నా దగ్గర రావద్దు.
సంచియస్ అంటారు కదా, సంచియస్ అంటే ఏంటంటే కడుపు నిండా అనమాట. సంచియస్ మీల్ అంటే బాగా కడుపు నిండా తిన్నట్టు అర్థం. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు సంచియస్ లైఫ్ లీడ్ చేస్తుందని అంటారు ఇంగ్లీష్లో. ఈ పాపము ప్రిజంచియస్ సిన్ అంటారు దీన్ని. ఆ సమృద్ధితోటి వచ్చిన దేవుని పట్ల ఉన్న మనకున్న రిలేషన్లో చేంజెస్ వస్తాయి అన్నమాట. అవి రాకూడదు. దేవుని దగ్గర పోయినప్పుడు మాత్రం దేవునికి మనకున్న రిలేషన్ ఎప్పుడైనా కూడా, నీ రక్తము లేకపోతే నేను భయంకరమైన పాపిని కదని, నీ క్లౌడ్ నా మీద లేకపోతే నా ఆలోచనలన్నీ చెడిపోతాయి కదా, బై నేచర్ అసలు నేను ఎంత భయంకరమైన దుర్మార్గుని కదా, నీ కృప లేకపోతే నన్ను అసలు నేను ఎంత భయంకరం ఉన్నాయా. దేవుని దగ్గర మన వైఖరి అది పోయింది అనుకో, మనుషుల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గర నేను దేవుని కుమారుని, దేవుడికి నా పరిశుద్ధత నా లోపల ఉంది కాబట్టి నేను ఎట్లా పాపం చేస్తానని సైతాన్‌తోటి కొట్లాడాలన్నమాట. అది వదిలేస్తామంట. సైతాన్ గాడు లాస్ట్ యూజ్ చేసే ఆయుధం ఏంటంటే, నువ్వంతా కరెక్టే ఉన్నావు కదా, నువ్వే మంచిగా ఉన్నావు, నువ్వే రైట్, నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడవాలి అని చెప్పేసి యూ బికమ్ వెరీ రిజిడ్ అన్నమాట. ఆ అరోగెన్సే మనకు కనిపిస్తుంది. ఎహెజ్కేల్లో ఉంటుంది. సైతానుని వాడు ఎట్లా పడిపోయిండో రీజన్ చూపిస్తారు అన్నమాట. గర్వంతో పడ్డాడు సైతాను, గర్వం నాశనానికి నడిపిస్తా అంటే, ఏ గర్వం అంటారు? మనమందరం మనం జనరల్గా చూసుకున్నప్పుడు ఉండే గర్వం కాదు అది. దేవుని పట్ల మనకు గర్వం ఏర్పడుతుంది. 28వ అధ్యాయం ఎహెజ్కేల్లో ఉంటుంది చూడు. పాపం నీ యందు కనబడు వరకు నీ ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి అంటుండు 15వ వచనంలో. తర్వాత 17వ వచనంలో చూడు, నీ సౌందర్యంను చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము చెరుపుకుంటేవి, కావున నేను నిన్ను నేలను పడవేతును అని దేవుడు అన్నాడు. లూసిఫర్ సైతాన్ దేవుని దూత కదా, అసలు దేవునిలో దూతలలో కూడా వాడు ప్రధానుడు అయి ఉంటాడు కదా. దేవుని సన్నిధిలో యేసయ్య ఏ లెవెల్లో దేవుణ్ణి రీచ్ కాగలడో ఆ లెవెల్లో వాడు రీచ్ అయ్యేంత ప్రధాన దూత ఉంటాడు కదా వాడు. పరలోకంలో దేవుని సన్నిధిలో వాడు పాపం ఎట్ట చేస్తాడు అసలు? పరలోకంలో అసలు పాపం ఉండదు కదా. అక్కడ దురభిమాన పాపమే వాడిని, లూసిఫర్ని సైతాన్ చేసింది అన్నమాట. దేవుని సన్నిధిలో ఉండి పాపం ఎట్ట చేయగలుగుతామంటే ఇదే దేవునికి వ్యతిరేకమైన అరగెన్సే దేవునికి పాపంలాగా కన్సిడర్ చేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, మోషే అహరోనులు ఇంకా వాళ్ళందరూ కలిసి వీడిని ఏం చేయాలి, వీడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరుకుంటున్నాడు కదా అంటే, ఒకరోజు వాడిని ఆపేసి వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉండి, దేవా ఏం చేయమంటావు వీడిని అడిగితే దేవుడు అప్పుడు చెప్తున్నాడు, వాడిని సమాధి మందిరం బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి. మన లోపల కూడా అటువంటి పాపం ఉంటే మన పాపం మన శరీరంలోకి వెళ్ళి దాన్ని పక్కకు తీసుకుపోయి మన గర్వాన్ని కూడా బయట పెట్టి దాన్ని చంపేసేయాలన్నమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ కాలంలో పోయి మనం వెలివేసి ఇస్లామిక్ దేశాలలో చూపిస్తున్నట్టు చంపాల్సిన అవసరం లేదు. ఎవ్వనికి వాడే ప్రతి ఉదయం లేచి దేవుని సన్నిధిలో ఒకవేళ నేను ఇటువంటి ఆరోగ్యన్స్ తోటి ఉన్న నా దేవా అని చూసి దాన్ని మన లోపల నుంచి బయటికి తీసుకుపోయి దాన్ని సంహరించాలి. అప్పుడు దేవుని సన్నిధిలో మనకు యథార్థవంతులం అవుతాం. మనకు తెలియకుండా లేకపోతే మన యథార్థత అంతా పోతుంది, పోయి వేషధారణ మనకే తెలియకుండా తయారైపోతుంది కదా. ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నిత్య రాజ్యంలో దేవుడు మనల్ని చూసుకోవాలనే ఆశతోటి కదా ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వస్తారు. కానీ దేవుని సన్నిధిలో ఇంత గొడవలు అవుతా ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఇటువంటి ఆ ఏమంటారు పీస్ ఆఫ్ వెల్ బీయింగ్ లేకుండా అయింది కదా. ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా దేవుని సన్నిధిలో వచ్చి ప్రశాంతంగా గడపాలనుకుంటే దేవుని సన్నిధిలోనే ప్రశాంతత లేకుండా చేస్తున్నది. ఇవాళ రేపు ఏ చర్చికి పోదామని అరే పోతే ఆడ గొడవలు ఉంటాయి, అసలు ఆడ పోతే దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ కాదని ప్రజలు ఎన్ని చర్చిలు తిరుగుతూ ఉంటారు, మారుతా ఉంటారు. మన సంఘాలలో కూడా అరే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండాల్సిన ప్రాముఖ్యత లేదు అనే ఆ తపన లేకుండా అయిపోయింది. సేవకుల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దలు, డీకన్స్ నుంచి ఎల్డర్స్ అంతా. ఇప్పుడున్న జనరేషన్ తప్పు అనడం తప్పు కాదు, అది కరెక్టే కాదు. దెర్ ఇస్ నో కంట్రోల్ అన్నమాట. ఈ పాపమే మనల్ని కానీ మన సంఘాలను కానీ మన కుటుంబాలను కానీ చేస్తుంది. దావీదు అందుకనే చాలా సిన్సియర్గా అడుగుతాడు, దేవా నాకు ఈ పాపం నుంచి నన్ను బయటికి తీసేయ, లేకపోతే నేను భయంకరమైన
ఇంకా చాలా క్రూరమైన పాపం చేస్తుంటాడు. ఆ ఒక్క పాపం నుంచి మనం దేవునికి వేరైపోతాం అన్నమాట. అందుకనే దేవుడు అన్నాడు, ఆ ఒక్క పాపాన్ని నువ్వు చంపేయాలి అని. దానికి క్షమాపణ లేదంటున్నాను. వాడిని క్షమించి సరేలే పోనీ ఇంకోసారి అట్లా చేయకరా అని మళ్ళీ తీసుకొచ్చేది కాదు. దేవుని సన్నిధిలో దేవుని ముందర కనబడాల్సిన టైంలో ఏమవుతుందిలే అనుకుంటాడు వాడు. హబక్కూకు గ్రంథంలో భలే మంచి వాక్యం ఉంటుంది, దాని మీద రాస్తారు. ఏమన్నదంటే 20 వచనం 2వ అధ్యాయం 20లో, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకం అంతా మౌనముగా ఉండును గాక. ఆయన సన్నిధిలో మౌనముగా ఉండాలి. ఆయన పరిశుద్ధాలయంలో యేసయ్య ఉన్నాడు కదా దేవుడు. ఆ భయము భక్తి లేకపోవడమే. అది ఉన్నప్పుడు మన లోపల దురభిమాన పాపం ఉండదు. ఎంత చేసినా కూడా ఆ దేవుని మీదనే మనం వేస్తాం అన్నమాట. మనల్ని ఎంతమంది మెచ్చుకున్నా, మనం ఎంతమంది తృణీకరించినా, ఎంత అవమానం చేసినా కూడా నీ కొరకే కదా దేవా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రతి ఉదయం లేచి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవునితోటి మన రిలేషన్ మెయింటైన్ చేస్తాం. దేవుని ఎప్పుడు కొనియాడతాం. దేవుడు ఎప్పుడు ఆయన కృప కొరకు మనం అడుగుతాము. హబక్కూకులోనే ఉన్నది. 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఇదనమాట. యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అంట. అందుకని ఈ పాపం వచ్చినప్పుడు వాని యథార్థత పోతుంది. యథార్థ పరులు కాక వాడు అతిశయపడతాడు. సో మనం యథార్థవంతులమా కాదా ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం దేవుని సన్నిధిలో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, దేవుని ప్రసన్నత కొరకు ఎట్లున్నదని అక్కడ తెలుస్తుంది. అంతా మొక్కుబడిగా చేసుకుంటూ పోతా ఉంటారు. ఇవాళ కొన్ని సంఘాలలో చెప్పులు బయటికి లోపలికి పోవాలన్నమాట. చర్చిలో పోయినప్పుడు ఒకలాంటి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అదంతా అవసరమే. కానీ లోపల మన హృదయంలో ఎట్లుండదు చూడాలి. ఆ గర్వమే మొత్తం చెడగొడుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం అన్ని సంఘాలలో కూడా చాలా సంఘాలలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కానీ హెబ్రోన్ చర్చ్ అని ఉన్నది. హెబ్రోన్ చర్చ్లో దేవుడు గొప్పగా వాడుకున్న దైవజనుని దగ్గర పెరిగిన వాళ్ళు పెద్దలందరూ కూడా ఇటువంటి పాపంలో పడ్డారు అన్నమాట. వాళ్ళు పరిశుద్ధుల్లా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే సంఘంలో ఎంత డిసిప్లిన్, బట్టలు తెల్ల వేసుకొని వస్తారు. అసలు ఆ, దేవుని సన్నిధిలో అన్ని సంఘాల కంటే మేమే చాలా క్లారిటీ ఉంటుంది, దేవునితో చాలా భయం భక్తి ఉంటుంటారు. కానీ అక్కడనే ఎటువంటి పాపం వచ్చిందంటే, ఇప్పుడు అన్ని సంఘాల కంటే క్రూరంగా కొట్లాడుకుంటే దేవునికి అవమానం కలిగే బతుకు అయిపోయింది ఆ సంఘం. ఎందుకంటే ఇదే పాపం. దేవుని సన్నిధిలో దేవుని పట్ల గర్వం వచ్చేసింది అన్నమాట. ఆ యథార్థత పోయింది. మనం కూడా కొన్ని కుటుంబాలు మంచిగా సంతోషంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో పెద్దలు ఒకరిద్దరు ఉన్నప్పుడు అంతా బాగుంటారు. తర్వాత సడన్లీ కుటుంబం అంతా విడిపోతుంది. ఎందుకంటే మొత్తం ఇదే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరికి వాడే గ్రేట్ అనుకుంటారు. ఇవాళ ఇప్పుడు జనరేషన్లో పిల్లలు కూడా డబ్బు సంపాదిస్తున్నారు, ఈజీగా జాబ్స్ రావడం, లేకపోతే ఎక్కువ ఎర్న్ చేయగలిగినోడు వాడు సొంత వానికి వాడు డిపెండెంట్ అయిపోయినప్పుడు వాని లోపల గర్వం వచ్చేస్తాడు. వాడు చర్చికి పోయి వాడు కాంట్రిబ్యూట్ చేసి వాడు గ్రేట్ అనుకుంటుంటాడు. నేను చర్చ్ వాళ్ళు కూడా అట్నే వాడిని రెస్పెక్ట్ చేస్తుంటారు. వీడు ఎవడు వాని హోదాను బట్టి, వాడి దగ్గర ఉన్న ధనాన్ని బట్టి చర్చ్ వానికి రెస్పెక్ట్ చేస్తుంటారు. వాని లోపల వస్తుంది. వాడు దేవుని సన్నిధిలో పోయినప్పుడు హంబుల్ గా ఉండలేడు అన్నమాట. అక్కడ కూడా వాడు అదే కిరీటం పెట్టుకుని ఉంటాడు, నేను ప్రస్తుతం ఇట్లా ఇట్లా. దేవుని సన్నిధిలో గర్వపడ్డవాడు నాశనం అవుతాడు తప్ప దానికి ఆప్షన్ లేదు. దేవుడే అంటాడు వాడిని బయటికి పంపి వాడిని సంహరించండి అంట. లూసిఫర్ని కూడా వాడిని ఎలగొట్టేసిండు అంతే. నువ్వు వెళ్ళిపో, నీ లోపల పాపం కనబడనంత వరకు యథార్థవంతులు ఉండవు. గర్వంతో నీ సౌందర్యాన్ని చూసి నువ్వు గర్వపడ్డావు కదా, యు ఆర్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్ అని దేవుడు వాని కొరకు ఒక నరకాన్ని క్రియేట్ చేసి, అటువంటి ఆలోచన ఎవడుండో వాళ్ళందరినీ అక్కడ పంపిస్తుంటాను. మనం అనుకుంటున్నామేమో చాలా మంచిగా ఉన్నాం దేవుని కోసం అని, కానీ ఈ పాపం ఉంటే దీనికి దేవుడు అంటుండే క్షమాపణ లేదు. ఎందుకంటే దేవుని ఆత్మను మనము చులకన చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కట్టెలేరుకుంటుండు వాడు కదా. అదే పాపం అన్నమాట. అదే డేంజరస్ థింగ్ అది. మనం కూడా అందుకనే ఉదయకాలం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుని కొరకు మనం ఏది చేసినా కూడా మనము ఇతరులతోటి ఏ విధంగా వ్యవహరిస్తున్నాము, ఇతరులు అంటే లోకంతో ఎట్లా వ్యవహరిస్తున్నాము, విశ్వాసులతో ఎట్లా వ్యవహరిస్తున్నాము, మన కుటుంబ సభ్యులతో ఎట్లా వ్యవహరిస్తున్నాము,
ఇంటర్పర్సనల్ యాటిట్యూడ్ అండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు అదే పరిస్థితులలో మనం దేవునితో ఎట్లా వ్యవహరిస్తున్నాము అనే పాయింట్ వచ్చినప్పుడు ఈ పాపము మనల్ని దేవునికి దూరం చేసేస్తుంది తెలియకుండానే. తర్వాత తీర్పు దినాన దేవుడు అంటాడు, నా సన్నిధిలో నువ్వు ఎన్నిసార్లు కనిపించినా కూడా యథార్థవంతునిగా లేవురా నువ్వు, నీ యథార్థత లేకుండా వేషధారివే కదా అని. అందుకని యేసయ్య కూడా శాస్త్రులు పరిశీలన మిగతా ప్రపంచం ఆడున్న ప్రతి ఒక్కరిని దేవుడు యేసయ్య ఎంటర్టైన్ చేసిండు, కానీ శాస్త్రుల పరిశీలన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా వాళ్ళని విమర్శించారు. వేషధారుల అని ఎందుకన్నారంటే యథార్థవంతులకు ఆపోజిట్ ఉన్నాడే వేషధారు. అటువంటి వాళ్ళని దేవుడు స్పేర్ చేయడం అనమాట. వాళ్ళ ద్వారానే అంత నష్టం అంతా జరిగేది అక్కడనే అనమాట. ఈ ఉదయకాలం మనం చెక్ చేసుకుందాం. ఒకవేళ మనకు అటువంటి దురభిమాన పాపంలో పడతాం అనుకుంటే దేవుని సన్నిధిలో మనం అడగాలి, నీ సేవకుని దాని నుంచి దూరం చేయు, అది కంట్రోల్ చేయొద్దు అని అంటాడు. ఆ ప్రార్థన భలే ఉంటుంది, ఎంత మంచిగా చేసింది చూడు. ఏమన్నా అంటే 13వ వచనమే 19వ కీర్తన, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అంటున్నాడు. ఇది దేవుడు మనల్ని ఆపాలంటున్నాడు. వాటిని నన్ను ఏలనీయకము అంటుంది. అవి ఏలుతాయి అనమాట. దట్ ఈస్ వితౌట్ అవర్ నాలెడ్జ్ వి విల్ బి అండర్ ద రూల్ అనమాట. అటువంటి దాని కిందకు రాకుండా నన్ను కాపాడు దేవా అని దేవుణ్ణి అడగాలి మనం. అప్పుడు అంటున్నాడు, అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడని అవుతుంది. లేకుంటే నిందపాలైన వాళ్ళందరినీ కూడా ఎక్కడ వేస్తారని మనకు దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది కదా. కాబట్టి ఉదయకాలం లెట్ us బి హంబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో యథార్థవంతులు ఉన్నప్పుడే ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఆయన ముఖ దర్శనం చేసుకోకపోతే మనల్ని మనం దర్శించుకుంటాం అన్నమాట. అప్పుడు మన ముఖ దర్శనాన్ని చూసుకొని మనం ప్రపంచాన్ని కానీ దేవుని కానీ ప్రతిదాన్ని చూస్తుంది. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది అక్కడనే అనమాట. పరలోకంలో కూడా కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉన్నది? మనం ఉన్నది కాన్ఫ్లిక్ట్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ అసలు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది పరలోకంలోనే. అక్కడ వాడు చేసినదే అది పాయింట్ ఆఫ్ అరోగెన్స్ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. అరోగెన్స్ అగేన్స్ట్ గాడ్, దానికి క్షమాపణ లేదు. అక్కడ మనం సరి చేసుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎంత హంబుల్ అవుతామంటే మన ఎదురుగున్నోడు మనల్ని ఏమన్నా పట్టించుకుంటేద్దామని, మనకు తగ్గడము హెచ్చించడము ఎవడు ఏ లెవెల్ ఇవన్నీ ఉండవు అనమాట. ఈ ప్రోటోకాల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తాం. దేవుని చిత్తం నెరవేరాలంటే దేవుని కొరకు ఏం చేయాలన్నా చేస్తాము. దేవుని కొరకు అవమానపడతాము, దేవుని కొరకు రాజులను ఎదిరిస్తాము, దేవుని కొరకు యుద్ధాలు చేస్తాము. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఒక్క పాపాన్ని జయించడం అంటే మనము దేవుడు అంటాడు నీవు యథార్థవంతులు అందరికీ దేవుడు అంటాడు అనమాట. యథార్థవంతులు ఉన్నప్పుడే నేను వాళ్ళకి దర్శనం చేస్తాను. అప్పుడు వాళ్ళు ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతారు అనమాట. సో లెట్ us ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ఎక్స్ట్రాడినరీ యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దాంతో మనం అక్కడ ఎవడు హంబుల్గా ఉంటాడో వాడు సైతాన్ ఎదురుగా వీరునిలాగా నిలబడుతున్నాడు. ఇక్కడ హ్యూమిలిటీ ఉంటుందో అక్కడ వానికి ఫెరాసిటీ వస్తుంది. అందుకే అట్లా రానప్పుడు ఏమైతుందంటే వాడు బయట ఏదో చాలా చేస్తుంటారు, కానీ అసలు కరెక్ట్ టైంలో వాడు దేవుని పక్షాన్ని నిలబడాలంటే చేత కాదనమాట. అటువంటి వాళ్ళు తయారవుతారు. సో ఆ భయము ఆ భక్తి మనం దేవుని సన్నిధిలో డెవలప్ చేసుకోవాలి. ఉదయకాలంలో దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్.